సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు నందబాల శర్మ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, పురాతన శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం దాతల సహకారంతో సర్వాంగ సుందరంగా నిర్మితమవుతుందని, అందులో భాగంగా ఇటీవల రాజశ్యామలాదేవి, కాలభైరవ, రాహు, కేతువు ప్రతిష్ఠ నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, హోమం నిర్వహించడం జరిగిందని, లోక కళ్యాణం కోసం అమ్మవారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీధర్, కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, నేతి సంతోష్, కైలాస్, ప్రభాకర్, నాగరాజు నేత, ప్రేమ్ కుమార్, అత్తెలి నాగేంద్రం, రాజేశం, సంతోషం, నాగరాజు, భక్తులు తదితరులు పాల్గొనడం జరిగింది. శ్రీమాత్రే నమః. మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాజశ్యామలాదేవి, కాలభైరవ స్వామి యొక్క ప్రతిష్ఠ చేసుకొని 40 రోజులైంది. రాజశ్యామల దేవాలయ నిర్మాణం చేసింది దుర్గం వేణుగోపాల్ దీపగారు. కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం చేసింది నేతి సంతోష్ గుప్తా గారు. వారిని, వారి కుటుంబాన్ని, సంతోష్ గుప్తా, శ్రీలత ఇద్దరు కలిసి ఈ దేవాలయానికి ఒకరు రాజశ్యామల దేవాలయ నిర్మాణం, ఒకరు కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా అనేక మంది అనేక రకాలుగా ఈ దేవాలయాన్ని సహకారం చేసినారు. ముఖ్యంగా దుర్గం వేణుగోపాల్ 10 లక్షల రూపాయలు ఇచ్చినాడు. నేటి సంతోషు ఇంచుమించుగా 5 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. దేవాలయానికి కలశాలకు కానీ, నిర్మాణానికి కానీ, వెండి కిరీటానికి కానీ ఇట్లా ఆయన 10 లక్షలు, ఈయన 5 లక్షల ద్వారా ఈ దేవాలయ నిర్మాణం, ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాజశ్యామల కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం అయ్యింది. వారిని ఆ కాలభైరవ స్వామి, రాజశ్యామలాదేవి సంపూర్ణంగా అనుగ్రహించుగాక. శుభం శుభం.